గైస్ టైం వచ్చేసి ఎంత అవుతుందో టైం ఆవిడ సార్ టైం చూడు సార్ చూపెట్టు గైస్ టైం వచ్చేసి 2:53 అయింది. మన వాళ్ళు ప్లాన్ వేశారు. ట్రిప్ వచ్చేసి ఎక్కడికంటే ట్రిప్ ఎక్కడ చెప్పు? అనంతగిరి హిల్స్. లెట్స్ రాక్ ఇట్. నిద్రలేదు గైస్, అయితే నిద్రలేదు. చార్మినార్ వచ్చాం. మార్నింగ్ సన్సెట్ వ్యూకి వెళ్దాం అనుకున్నాం, సన్ రైజ్ వ్యూకి. అంతలోగా ఎక్కడ దొరికినట్టు అనంతగిరి అన్నాడు. నిద్ర లేకుండా వెళ్తాం. దగ్గర అట్లీస్ట్ ఇప్పుడు 70 కిలోమీటర్స్ ఉంది. గైస్ చదువుకునే వాళ్ళని పాడు చేస్తున్నారు, ఏం చేయాలి తెలియట్లేదు. సరే ఆగిపోరు ఇప్పుడు. చదివే కాదు ప్రకృతిని కూడా ఆస్వాదించాలి. ప్రకృతి అంటున్నారు, అర్ధరాత్రి పూట్ల ప్రకృతులు ఏంటో మరి. అర్ధరాత్రి ప్రకృతి ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం మన రూమ్కి. చూద్దాం ఇక్కడ పడుకున్నాడు. సెటప్ గైస్, పెద్ద పుష్ప. ఇది వచ్చేసి మా రూమ్. ఇది గైస్ ఇప్పుడు ట్రిప్ అయితే రెడీ అయిపోయారు కదా వీళ్ళు. బ్యాలెన్స్ అయితే చూద్దాం ఎంత ఉందో బ్యాలెన్స్. మా వాళ్ళు అయితే ట్రిప్ అయితే రెడీ అయిపోయారు. ఒక్కొక్కరి దాంట్లో ఎంత అడ్వాన్స్ ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉందో చూద్దాం. నా దగ్గర ఇది ఉన్నాయి గైస్, 90 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. ఇది -568, 216 రిచ్ బాయ్ అయినా 4 రూపీస్. సెకండ్ రిచెస్ట్ బాయ్. సెకండ్ రిచ్. ఇప్పుడు అంతకంటే రిచ్ ఎవరంటే -650 అంట. 4.3. మనం వెళ్ళి బైక్స్ కేసి గైస్ చూసారు కదా. ఇప్పుడైతే మనం బొంకొచ్చాం. బొంకొచ్చి పెట్రోల్ కూడా ఇస్తున్నాం. బ్లాగర్స్ తీరిపోతుంది చల్లో, మామూలుగా లేదు. ఎలా కట్టుకున్నావు అది? చచ్చిపా ఇలా తీసి బ్రోస్ మనం అయితే అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇస్తాం. ఇంకా మాకు కొంచెం స్ట్రగుల్స్ వచ్చినాయి. ఆఫ్ రోడ్ గైస్. సో మాది వచ్చేసి పల్సర్. కొంచెం స్ట్రెస్ అవుతుంది మా బండి. ఫుల్ ఆఫ్ రోడ్ అనమాట. అంతేగా ట్రిప్ అంటే అన్నీ ప్లస్లే కాదు, ఎదురుని వెళ్ళాలి. ఓకే లెట్స్ చూద్దాం ఏమవుతాం. రోడ్ అయితే ఎలా ఉంది మీకు చూస్తున్నారు. రోడ్ కండిషన్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. గైస్ మేమైతే మ్యాప్స్ నమ్ముకున్నాం. ఇదైతే కొంచెం ఏదో తోటలోకి వచ్చేసాం గైస్. అక్కడ కుర్రలను చూస్తే అయిపోయింది గైస్. మా బతుకు అయిపోయింది. ఇక్కడ అయిపోయింది బ్రోస్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే జతం మొత్తం మట్టి గైస్ ఇదంతా. సో ఇప్పుడు మనం ఇంకా దారి లేక బండి అయితే రిటర్న్ చేసుకుని మళ్ళీ ఏటైతే వచ్చామో అటే వెళ్తున్నాం. ఏంటి గైస్ మన పరిస్థితి అయిపోయింది. అర్ధరాత్రి పడుకునే టైం గైస్. ఇది లేపేశారు ఇల్లు. మా బ్రో కష్టపడుతున్నాడు. మీకు చూడొస్తే రోడ్ సిచ్యువేషన్ వచ్చేసి ఉంటారు. రోడ్డు ఎలా ఉంది అది బ్రోన్ అవుతున్నాడు. సో ఎవరో బూతులు గైస్
ఆ కొట్టుకుంటూ నడుస్తున్నారు. ఇంకా జూమ్ చేస్తే అక్కడ బండ్లు తిరుక్కుని సక్సెస్ఫుల్గా అయితే బయటకు వచ్చేసాం. ఇంకా కుర్రోళ్ళు 2 బళ్ళు వస్తున్నాయి. ఇటైతే రూట్ వెళ్ళాం కదా అసలు, అది ఆ రూట్ అయితే మనం వెళ్ళాం. ఎక్స్ప్రెషన్ ఏం చెప్పేది ఒకటి, నీ ఏంటి ఫీలింగ్? రూమ్ లో పడుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఒకటే మాట, రూమ్ లో పడుకుంటే బెటర్ అంట. మోటివేట్ చేసింది మనోడే రా వెళ్దామని. గైస్ మీరు చూసుకోవచ్చు, మనోడు షూ వేసి ఉన్నా, కొత్త షూ గైస్. కష్టపడుతున్నారు కుర్రోళ్ళు. ఆ పాపం ఆరోడికి 3 కిలోమీటర్ల లోపల చాలా ఇల్లు ఉన్నారా 3 కిలోమీటర్లు. అదే ఎవరో బుక్ చేసుకున్నారు అనుకోరు. రూట్ పెట్టేవాల్సింది బ్రో. బ్రో ఇంటికి పోదాం బ్రో. దగ్గరకు వస్తాం అందరం. టైం ఎంత ఏంటి ప్రెసెంట్? 5:30. ఇంకా 17 కిలోమీటర్లు. ఇంకో 17 కిలోమీటర్లు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చలేస్తుందా? సూపర్, మొత్తం దోలు తీరిపోతుంది. మా సూపర్ ఉంది. 5:30 అయింది, నిద్రలేదు. కారణం వీడు. చల్లగాలి బ్రో. ఈడు కాలర్ పట్టణం మొత్తం ఒరే పైకి ఇప్పాడు. తుక్కు ఫైర్. సో గైస్ టైం వచ్చేసి 6 అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇక సన్ రైజ్ అయిపోయింది. టీ బ్రేక్. చూద్దాం నెక్స్ట్ వీక్ కొంచెం చూపెడతా. చూద్దాం ఎలా చేద్దాం. గైస్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. వ్యూ చూపిస్తా. గైస్ ఫైనల్లీ వచ్చేసాం. చిన్న ప్లేస్ అయితే ఎలా ఉంది, చుట్టూరు అడవిగా వేసేది అంతా. మెయిన్ ఇదంతా అడవి, చుట్టూరు ఓన్లీ నేచర్ ఉందన్నమాట. మీరు చూసుకుంటే ఇదంతా ఎలా ఉందో. వర్త్ లొకేషన్స్. కిందకి వెళ్దాం వయసు చూపెడతాం మీకు.
ఇప్పుడు సూపర్ బ్రో, సూపర్. పట్టు 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 పట్టు. ఏ ఓకే 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 గాయస్. రే చేస్తారే ఈ కూడా రే రే హర్ష. గైస్ చెప్తున్నాను మా పరిస్థితి ఎలా ఉందంటే మేము ట్రిప్పింగ్ చేస్తాం గైస్. మేము ఎక్కి కొండేది మేము ఎక్కడి నుంచి అనుకున్నాం అక్కడికి వెళ్ళిపోయాం. నిజంగా మా లైఫ్లో ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. పికాక్స్ తిరుగుతున్నాయి గైస్, అరుస్తున్నాయి, మరి ఒక్క రకంగా ఉన్నాయి. మొత్తం ఒగిరిపోచేస్తాం గైస్, అంతలా ఉంది ఇది. పైకి వచ్చాం గైస్, ఇది కొండ, మీకు లొయ్యి, ఇది మొత్తం లొయ్య. ట్రెక్కింగ్ చేసాం కదా మొత్తం అంతా. ఆ కొండ కూడా ఎక్కిసారండి మీరు వెళ్ళి? ఆ కొండ ఎక్కేసి ఏమన్నా దొరికిందా? ఏమన్నా ఉన్నాయా? గాలిలో నడుక్కోమని అక్కడ కూర్చుని పోమని సట్ చింపి. బ్రో మేము వచ్చినది ఏంటంటే ఇదేంటిది వికారాబాద్. వికారాబాద్ కొండ పేరు ఏంట్రా సంజయ్? అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్సా? అది మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇంకో ప్లాన్, సెకండ్ ప్లాన్ హీరో ఈ మనిషి. నేను ఈ ప్లాన్ వద్దన్నాను, వద్దన్నాడు వర్త్. ఈ మొత్తం వర్క్ ఇక్కడ రావడం మొత్తం చాలా స్ట్రెస్ అయింది బ్రో. చూడండి లొకేషన్ చూడండి, బుర్రపాడు. ఇలా వెనక్కి తిరరా. ఎలా ఉంది బా ప్లేస్? రావడానికి బాగాలేదు, వద్దు వద్దు అన్నా. ఇప్పుడు అలా ఏమనిపిస్తుంది చెప్పు? ఓకే ఫస్ట్ ఎక్కడికి చార్మినార్ వెళ్ళాం గైస్. ఇంకేం పడుకుంటాం అని చెప్పి రోడ్డు మీద తిరుగుదాం అనుకున్నాం. సంజయ్ పరిచయం చేసుకో నిన్ను. మా వాళ్ళు ఎవరికి తెలియదు కదా నువ్వు, మా యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియదు కదా నువ్వు, నీ పేరు ఊరు. నేను మీ అందరికీ ఎలాగో తెలుసు, కొత్తగా పరిచయం చేసుకోక్కర్లేదు. శుభ్రంగా రాత్రి పడుకునే వాళ్ళని తీసుకొచ్చారు గైస్, మామూలు కాదు కదా. చుట్టూరు ఒకసారి లొకేషన్ చూపిరా. అనంతగిరి హిల్స్ అన్నారు, బుర్రపాడు గైస్. మామూలుగా లేదు లొకేషన్ అయితే మాత్రం, చెప్తున్నాను కదా. ఎమ్మెల్యే ప్రణవ్ గడు ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య. హాయ్ చెప్పు. వీడు మీకు ఎలా తెలుసు కదా? గాలి. టైం వచ్చేసి 11:30 అయింది. ఫైనల్గా ట్రిప్ అయితే అయిపోయింది. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. ఇది చాలా స్లోప్ ఉంది గైస్. నెక్స్ట్ బండిల దగ్గరికి వెళ్ళి బండ్లు తీసి 2 కలర్ రిటర్న్ అయిపోదామని ప్లాన్. మీకు ఎక్కడి నుంచి చూపిస్తా. ఎలా ఉందా? కీప్ కామెంటింగ్.